నాన్నగారు? ఇంకా అంత తెలీదండి, మనకు తెలీదు. అయినా సరే హిందుత్వం నుంచి క్రిస్టియన్ గా మారిన వాళ్ళే అండి. నేను ఒక మాట అది చెప్తానండి. ఎప్పుడండి? ఒకప్పుడు చెప్పండి. మా ఉమ్, తాత ముత్తాతలు ఉమ్, ఈ ఈ మన భారతదేశ ఈ సమాజంలో వాళ్ళకి చదువు లేదు. చదువు ఉమ్, వారికి అందేది కాదు. సో ఉమ్, ఎవరైతే ఈ అగ్ర కులస్తులు ఉంటారో ఉమ్, వాళ్ళు ఈ చెట్టు దేవుడు అంటే చెట్టుకు మొక్కేవారు, రాయి దేవుడు అంటే ఉమ్, రాయికి మొక్కేవారు, ఆ జంతువు దేవుడు ఉమ్, అంటే జంతువు, ఈ ఈ రప్ప అది ఇది పాము ఏది ఉమ్. దేవుడు అంటే దానికి మొక్కేవారు. ఎందుకంటే వాళ్ళ బాధలను బట్టి, వాళ్ళ చదువు లేనితనాన్ని బట్టి, అజ్ఞానాన్ని బట్టి వాళ్ళు ఛ, అలా ఛ, 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 అది అజ్ఞానం వినండి వినండి, కాదండి. పూర్తి చేయనివ్వండి. నేను చెప్తానండి. మీరు చెప్పింది నాకు 100% అర్థమైంది. అజ్ఞానం. ఎందుకో చెప్తాను దాని వినండి. అజ్ఞానం కాదండి. ఎందుకు ఎందుకు చెప్తాను, నేను చెప్తానండి. అమాయకత్వం అనుకోండి పోనీ. ఎందుకు అమాయకత్వం అవుద్దండి? అంతే మరి. ఇప్పుడు రాయి రప్ప పుట్ట అన్ని మొత్తం అన్ని హిందూయిజంలో ఉన్నంత మూఢనమ్మకాలు, మూఢభక్తి దేనిలో ఉంది ఇంకా సార్? మళ్ళీ ఎందులోనూ లేదు. ఇది మాత్రం దేనిలో వాస్తవం, ఉంది సార్? ఒప్పుకోవాలి మీరు. మూఢనమ్మకాలు 100% ఉన్నాయి. అవును, కానీ 1000% ఉన్నాయి. నమ్మేది 1000% ఉన్నాయి సార్. మీరు